తిరుమల లడ్డు ఇతర అన్నప్రసాదాల నాణ్యత స్వచ్ఛతను మరింత పకడ్బందీగా పర్యవేక్షించేందుకు అత్యాధునిక స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీని టీటీడీ తిరుమలలో ఏర్పాటు చేసింది. ఓ పుణ్యక్షేత్రంలో ఇంతటి భారీ ఫుడ్ ల్యాబ్ను దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ ల్యాబ్ను ప్రారంభించనున్నారు. ఈ అత్యాధునిక ల్యాబ్ ప్రత్యేకతలపై ఈటీవీ కథనం. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తులకు అందించే ప్రసాదాల్లో కల్తీకి తావు లేకుండా కూటమి ప్రభుత్వం టీటీడీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక ఫుడ్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేశారు. టీటీడీ స్థలం కేటాయించగా కేంద్ర ప్రభుత్వం నిధులతో 9 నెలల వ్యవధిలో ఈ ల్యాబ్ నిర్మాణం పూర్తయింది. దాదాపు 25 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అత్యంత ఆధునిక సౌకర్యాలతో ఈ ప్రయోగశాలను నిర్మించారు. శ్రీవారి లడ్డు అన్నప్రసాదాలతో పాటు నెయ్యి, నూనె, పాలు వంటి ముడిసరుకుల్లో కల్తీని సూక్ష్మస్థాయిలో పసిగట్టేలా ప్రయోగశాలలో ఆధునిక సాంకేతికతతో కూడిన యంత్రాలను ఏర్పాటు చేశారు. ల్యాబ్లో కెమికల్, మైక్రోబయాలజీ అనాలిసిస్కు సంబంధించిన చిన్న, పెద్ద కలిపి సుమారు 50 రకాల యంత్రాలను 10 కోట్ల రూపాయలు వెచ్చించి అమర్చారు. నెయ్యిలో జంతువుల కొవ్వు, వెజిటబుల్ ఆయిల్ వంటి పదార్థాలతో పాటు పాలు, నూనెల్లో రసాయన వ్యర్థాలు, భార లోహాలు వంటి అవశేషాలను ఈ యంత్రాలు సులువుగా గుర్తించగలవు. గరిష్టంగా ఒక నమూనాపై 50 రకాల పరీక్షలు చేసే సామర్థ్యం ఈ యంత్రాలకు ఉంది. ప్రసాదాల తయారీలో వాడే జీడిపప్పు, ఎండు ద్రాక్ష, బాదం పప్పు, శనగలు, చక్కెర, యాలకులు వంటి ముడిసరుకులను క్షుణ్ణంగా పరిశీలించి వినియోగించనున్నారు. భక్తులకు అందించే జల ప్రసాదాల నమూనాలను పరీక్షించనున్నారు. ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న 3 కోట్ల రూపాయల విలువైన ఈనోస్, ఈటంగ్ యంత్రాలను త్వరలో అమర్చనున్నారు. ప్రసాదాల రుచి, వాసనల్లో చిన్నపాటి తేడాలను గుర్తించి నాణ్యతను పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. పంతొమ్మిది 1981లో ఏర్పాటు చేసిన నీటి నాణ్యత పరీక్ష కేంద్రాన్ని 1988లో ఆధునికీకరించి ఆహార పదార్థాల పరీక్షలు ప్రారంభించారు. ఈ ల్యాబ్లో సాధారణ స్థాయిలో పరీక్షలు జరుగుతున్నాయి. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం హయాంలో చోటు చేసుకున్న కల్తీ ఘటనల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం టీటీడీ నాణ్యతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించింది. సందేహాలకు తావు లేకుండా అత్యున్నత ప్రమాణాలతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ల్యాబ్ను సిద్ధం చేశారు. శ్రీవారి ప్రసాదాల నాణ్యతలో ఆందోళనలకు తావు లేకుండా స్వచ్ఛమైన ప్రసాదాలు భక్తులకు అందనున్నాయి.